దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేదును, ఎత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడిలను వెడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనము నీకు ఇచ్చేదను. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరములో భక్తుడైన యెషయా ద్వారా దేవుడి మాటలు తెలియజేసి ఉన్నారు. నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని వ్రాయబడిందంటే, నీకు ముందుగా నేను పోవచ్చున్నాను. నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఆయన ప్రయాణము చేశాడు. వారి క్షేమము నిమిత్తము, వారికి తోడుగా ఉండి ఎటువంటి ఆపద రాకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవుడే ముందుగా నడుస్తూ అంటూ ఉన్నాడు. మెట్టగానున్న స్థలములను సరళము చేస్తా అంటున్నాడు. ఆయన సరళము చేసే దేవుడు మార్గాన్ని. ఎటువంటి ఇబ్బంది కలిగినా, ఎటువంటి కష్టాలు ఉన్నా వాటిని సరిచేయగలవాడు మన దేవుడైన యెహోవా. గనుక ధైర్యముతో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న ఆ దేవుడు ఈ రోజున మనతో కూడా గొప్ప ధైర్యాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఆయన ఏమనంటే, నీకు ముందుగా నేను నడుచుచున్నాను. అవును ప్రియులారా, ప్రతినిత్యం ఆయన మనతో నడుస్తూ ఉన్నాడు. ప్రతినిత్యము ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. తల్లైనా మర్చిపోద్దేమో కానీ ఆయన మరువని దేవుడు, విడవని దేవుడు. గనుక ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. గనుక భయపడవలసిన పని లేదు ప్రియులారా. రెండవదిగా, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడిలను వెడగొట్టేదను. ఎటువంటి భయంకరమైన విపత్తులు, అపాయములు, కష్టములు ఈ ప్రయాణములో అడ్డు తగిలిన వాటిని పగలగొడతానని, వాటిని వెడగొడతానని, సమముగా సరళము చేసి నడిపిస్తానని దేవుడి ఉదయకాలం వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజల మధ్య చేసిన గొప్ప అద్భుతమైన కార్యాలు, నడిపించిన మార్గాలను దేవుడి ఉదయకాలం మనను కూడా ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ ముందు నేను నడుస్తూ ఉన్నాను, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీ పరిస్థితులు మార్చగలవాడని నేనని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. విశ్వాసముతో మనము నడవాలండి. దేవుని సన్నిధానములో నమ్మకంగా మనము నడవగలిగితే దేవుడు విడిచిపెట్టేవాడే మాత్రము కాదండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మరూపిగానే ప్రయాణము చేసే దేవుడు. గనుక నేను ఒంటరినైపోయాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నాకు తోడెవరు లేరు అని నిరుత్సాహముతోనూ వేదనతోనూ మనస్సును పాడు చేసుకుంటూ దుఃఖముతో జీవితాన్ని గడుపుతున్న వారలారా, దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టి నడిపించే తండ్రి అయి ఉన్నాడు, నీ చెయ్యి పట్టి నడిపించే తల్లై ఉన్నాడు. భయపడవద్దు, ప్రతి పరిస్థితిని చక్కపరిచే దేవుడు. కరకు మార్గాలను సదును చేయగల దేవుడు, విడిపించగల దేవుడు, కార్యమును సఫలముచ్చే దేవుడై ఉన్నాడు. క్షేమకరమైన మార్గాన్ని అనుగ్రహించే దేవుడై. అందుకనంటూ ఉన్నాడు యోహాను సువార్త 14, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునంటూ ఉన్నాడు. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు నడిచిన దేవుడు ఈరోజు మన మధ్య నడుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు. గనుక భయపడవద్దు. ఎటువంటి పరిస్థితి అయినా దేవుని వైపు చూసే విశ్వాసము కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యమును చేసి
జయమని గ్రహిస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రములు. నాయన మా మార్గములు సరళము చేసి, నాయన తండ్రి, నాయన మెట్టగానున్న స్థలములను నాయన సరళము చేసే దేవుడు, నాయన అడ్డులు వస్తున్న వాటిని విరగగొట్టే దేవుడు, నాయన మాకు క్షేమమిచ్చి నడిపించు దేవుడు అయ్యున్నావు. నాయన కడ వరకు నడిపించే దేవుడు నీవే కదా నాయన. నీ మీద ఆనుకుని బ్రతుకుతూ ఉండగా ఇంకా నమ్మకంగా జీవించు భాగ్యము మీ ఆత్మ సహాయం మాకు ఇచ్చి మీ రాజ్యానికి వారసులుగా మార్చమని, ప్రతి పరిస్థితులు మార్చమని, క్షేమమును నెమ్మదిని అనుగ్రహించమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.